బయటికి వచ్చి మౌనవ్రతాన్ని మాని కృష్ణుడు ఎక్కడున్నాడో ఇంతవరకు భౌతికంగా ఆవిడ చూడలేదు. కృష్ణుణ్ణి చూడకుండా కృష్ణుణ్ణి ప్రేమించిన కాంత రుక్మిణి, రుక్మిణిని చూడకుండా రుక్మిణినే పెళ్ళాడాలని కోరుకున్న వ్యక్తి కృష్ణుడు. కాబట్టి ఇప్పుడు ఆవిడ అక్కడ ఎలా కనపడిందిట? ఆ రాకుమారులందరూ కూడా ఇంతవరకు రుక్మిణిని చూడలా. ఇప్పుడు చూసేటప్పటికి వాళ్ళకి మతిపోయింది. అళినీలాలక పూర్ణ చంద్రముఖి ప్రవాళాధరన్ అద్భుతమైనటువంటి ఆ రూపాన్ని చూసి వాళ్ళందరూ కూడా విభ్రాంతాత్ములైరందరూ, అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చాలా ఆశ్చర్యపోయారట ఆమె అందాన్ని చూసి. ఆవిడ వెంటనే ఆ కృష్ణుడు కోసం వెతుకుతూ ఎక్కడ ఉన్నాడు కృష్ణుడు అని చూసినప్పుడు ఆవిడికి విన్న మాటలే తప్ప రూపం చూడకపోయినా కనియన్ రుక్మిణి చంద్రమండల ముఖున్, చంద్రమండల వంటి ముఖం కలిగినటువంటి ఆకర్షణతో కృష్ణుడు కనిపించాడు. కంఠీరవేంద్రావలగ్ను నవాంభోజదళాక్షు చారుతరవక్షున్మేఘ సంకాస దేహు గజేంద్ర హస్త నిభబాహు చక్రిపితాంబరున్ ఘనభూషాన్వితు కంబుకంఠు విజయోత్కంఠున్ జగన్మోహనున్. ఆమె ఎప్పుడైతే కృష్ణుణ్ణి చూసిందో వెంటనే కృష్ణుడు తన రథాన్ని ఆమెకు సమీపంగా తెచ్చి చేతిని అందించి ఒక్కసారి ఎత్తి తన రథంలో కూర్చోబెట్టుకుని వెంటనే ఆ రథాన్ని పరిగెత్తించాడు. అక్కడ చూస్తున్న వాళ్ళంతా ఆశ్చర్యపోతూ వాళ్ళంతా అతన్ని అడ్డగించటానికి వెనకబడ్డారు. జరాసంధ శిశుపాలాదులు కూడా అయ్యో రుక్మిణిని కృష్ణుడు కొనిపోతున్నాడనే కబురు విని వాళ్ళు కూడా వెంబడించారు. కానీ అమేయమైనటువంటి బలంతో బలరాముడు యాదవ వీరులతో వచ్చి అక్కడ పెద్ద యుద్ధం జరుపుతూ ఉంటే ఆ యుద్ధపు ధాటికి తట్టుకోలేక జరాసంధుడు శిశుపాలుడు వెనుతిరగాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు శిశుపాలుడు ముఖం ఒడిలిపోయి నా పెళ్ళాన్ని ఎవరో ఎత్తుకుపోయారన్నంత బాధపడిపోతున్నాడు, దుఃఖపడిపోతున్నాడు, ఏడుస్తున్నాడు. అటువంటి శిశుపాలుడిని చూసి ఎందుకయ్యా ఏడుస్తావు, బతికే ఉన్నావుగా అన్నారు దగ్గరున్న వాళ్ళు స్నేహితులు. కానీ అప్పుడు జరాసంధుడు ఏమన్నాడంటే, బ్రతుకవచ్చు వడల ప్రాణంబులుండిన, అసలు నీ శరీరంలో ప్రాణం అంటూ ఉంటే బతకచ్చులే, బతుకు కలిగనేని భార్య కలదు, అసలు నువ్వు బతుకుంటే ఎప్పటికైనా ఓ పెళ్ళం వస్తుందిలే, బతికుంటే వస్తుందిలే, బ్రతికి తీవు భార్య పట్టు దైవ మెరుగు, ఆ భగవంతుడు చేస్తాడులే నీకే భార్య కావాలో, వగ వలదు చేద్య వలదు వలదు